దేవతి దేవుడు చక్కటి అవకాశాన్ని దయచేసినందుకు ఆయనకు వందనములు తెలియజేసుకుంటున్నాం. దేవుని యొక్క లేఖన భాగంలోంచి హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఓపెన్ చేసి హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు యొక్క ఆశ్రయాస్పదము, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి త్రొట్టిల్లిపోతున్నారంటండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు వారు, మరలా చదివినమాట, ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లిపోతున్నారు. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ఈ హోషేయ గ్రంథం మొత్తం కూడా ఎవరి గురించి రాయబడింది అంటే ఆయన యొక్క ప్రేమను గురించి రాయబడిందండి. ఆయన యొక్క కృపను గురించి రాయబడింది. అందులో ఈ ఎఫ్రాయిము గురించి చాలాసార్లు రాయబడింది హోషేయ గ్రంథంలో. ఈ ఎఫ్రాయిము గురించి ఎన్నిసార్లు రాయబడిందో, ఎఫ్రాయిమా అని ఎన్నిసార్లు మాట్లాడతాడు దేవుడు. ఎందుకు అసలు ఈ ఎఫ్రాయిము అనే వ్యక్తి ఎవరు, ఈ ఎఫ్రాయిము అనే ఆయన ఎవరు అంటే, యోసేపు గారు ఐగుప్తు దేశంలో నివసించినటువంటి టైంలో యోసేపు గారికి అక్కడ వివాహం జరుగుతుంది. యోసేపు గారికి 2 కుమారులు పుడతారు. అందులో పెద్ద కుమారుడి పేరు ఏంటంటే మనస్సే, రెండో కుమారుడి పేరు ఎఫ్రాయిము. ఈ మనస్సే ఎఫ్రాయిము అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా. ఒకసారి ఆ మాట చూద్దాం, ఒకసారి ఇక్కడికి మరలా వద్దాము, ఒకసారి ఆ మాట చూద్దాము. ఆదికాండం 48వ అధ్యాయం 11వ వచనం కాడి చదవండి ఒకసారి స్పీడ్గా. ఆదికాండము 48వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి. ఆదికాండము 48వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత యోసేపు ఇశ్రాయేలు యొక్క ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేత తట్టున తన ఎడమ చేత మనస్సేను పట్టుకుని వారినిద్దరిని అతని యొద్దకు తీసుకుని వచ్చారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విషయం చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మాట కూడా చదివానా? మనస్సే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనస్సే తల మీద తన ఎడమ చేతిని పట్టుకొని, మీకు బాగా అర్థం కానీ చెప్తానండి. ఇప్పుడు యాకోబు గారి చేత యోసేపు గారు ఏమనుకున్నాడంటే, నా కుమారులు ఇద్దరిని నా తండ్రి ఆశీర్వదించాలి అనుకున్నాడు. ఆశీర్వదించాలనుకుని పెద్ద కుమారునేమో ఈ చేతికి అందుబాటులో పెద్ద కుమారుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అనగా మనస్సే గారిని తీసుకొచ్చి పెట్టాడు. చిన్న కుమారుని ఈ చేతికి అందుబాటులో ఉండేలాగా నా చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిముని తీసుకొచ్చి ఈ చేతిలో పెట్టాడు. ఈ పక్కన పెడితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ చేత్తోనేమో ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు, ఈ చేత్తోనేమో ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోసేపు గారికి బాధ కలుగుతుంది. అదేంటయ్యా, పెద్ద కుమారుడు ఈ చేత్తో ఆశీర్వదించేలాగా పెద్ద కుమారుడిని దగ్గర పెట్టాను కదా, చిన్న కుమారుని ఈ చేత్తో ఆశీర్వదించేలాగా చిన్న కుమారుని ఈ చేత్తో పెడితే మీరేంటి ఇలా రివర్స్లో చిన్న కుమారుని ఆశీర్వదిస్తున్నారు, పెద్ద కుమారుని సరిగ్గా ఆశీర్వదించట్లేదు అంటే మనస్సే కంటే ఎఫ్రాయిముని ఆశీర్వదిస్తున్నారు ఏంటయ్యా అన్నాడు. ఆయన దానికి చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు చిన్న కుమారుడిని ఎంచుకున్నాడండి. అక్కడ చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిముని ఎంచుకున్నాడు దేవుడు. ఎఫ్రాయిముతో చాలా ఇష్టంగా ఉండేవాడిని దేవుడు. ఇశ్రాయేలు జనంగాన్ని కొన్ని సందర్భాల్లో ఎఫ్రాయిముతో పోల్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఎఫ్రాయిమీల గురించి మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, నేను మిమ్మల్ని ఘనపరిచాను, నేను మిమ్మల్ని దీవించాను, కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు తెలుసా, నాకు ఎంతగానో బాధ కలిగించేలా చేస్తున్నారండి. దేవుడు చాలా బాధపడుతున్నాడు దీని గురించి. నేను మిమ్మల్ని కావాలని కోరుకున్నాను,
నిజానికి మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? అనవసరమైనటువంటి జనాంగం ఆశీర్వాదానికి. ఒక రకంగా చెప్పాలంటే అంటే అనవసరమైన అంటే అంత ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు కాదు. ముఖ్యంగా ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు ఎవరు ఉండాలంటే మనస్సేలే ఉండాలి. కానీ నేను ఎవరిని కోరుకున్నానంటే ఎఫ్రాయిమును కోరుకున్నాను నేను అంటాడు. నేను ఎఫ్రాయిమును కోరుకున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాను, మిమ్మల్ని ఘనపరచాలనుకున్నాను, మిమ్మల్ని దీవించాలనుకున్నాను. మీరేం చేస్తున్నారా అంటే నా మాట వినట్లేదని. హోషేయ గ్రంథం మొత్తం మీరు చదవండి, ఆయన ఏడిపే ఉంటుందండి. దేవుని ఏడుపు, దేవుని బాధ. హోషేయ గ్రంథంలో ఎక్కడ మీరు టచ్ చేసినా సరే ఏంటి ఎఫ్రాయిము గురించి అతనికి ఎంత ప్రేమ ఏంటి, ఏడుస్తూ ఉంటాడు ఎఫ్రాయిము గురించి. ఎఫ్రాయిం అనే పదం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఆయన మాటలు ఎలా ఉంటాయో స్పీడ్గా కొన్ని రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 2వ వచనంలోనే వారు మితి లేకుండా తిరుగుబాటు చేసి 3వ వచనం చదివినాను. 3వ వచనం కానించి ఇంకా ఎఫ్రాయిమును నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు ఎఫ్రాయిం అంటున్నాడు. ఎఫ్రాయిం ఎవరో నాకు తెలుసు, నేను మనస్సేనైనా పక్కన పెట్టాను కానీ ఎఫ్రాయిమును మాత్రం పక్కన పెట్టలేదు అన్నాడు. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే ఎంత బాధపడుతున్నాడు చూడండి దేవుడు. నువ్వు ఇప్పుడే వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసావు. ఎఫ్రాయిమా నా చిన్న కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను గొప్ప చేయాలనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసావు. నాకు బాధ తేరని బాధను కలగజేస్తున్నావు నువ్వు. ఆయన బాధ చూడండి ఒకసారి, తేరని బాధను కలగజేస్తున్నావు నువ్వు. ఇంకా చూడండి ఒకసారి స్పీడ్గా ఇంకా చూద్దాము. 7వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడైపోయాడంటండి. చూడండి ఒకసారి. ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడంటే అన్యజనులతో కలిసిపోయాడంట. దేవుడు బాధపడుతున్నాడండి. కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా బలహీనమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నాం. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని మీద ఆధారపడే విషయంలో కొంచెం బలహీనమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నామేమో మనం. ఇదిగో ఎఫ్రాయిమును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిమా నువ్వేమైపోయావో తెలుసా? దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి నీవు అన్యజనుల ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇదిగో అన్యజనుల్లో కలిసిపోయావు. ఇంకేమైపోయావు తెలుసా? ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడు అయిపోయాడు. ఒకవేళ మనం పెనం మీద ఒక అట్టేసి దాన్ని ఒకవేళ తిప్పకపోతే దాని పరిస్థితి ఏంటి? అది తినటానికి పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా నాశనం అయిపోయినట్టుగా నువ్వు అలాగ అయిపోయావయ్యా. నువ్వేమైపోయావు తెలుసా? అసలు ఎవరు కూడా తిప్పడానికి అవకాశం లేనంత భయంకరంగా అయిపోయావు. అంటే తిప్పడానికి అవకాశం లేని పరిస్థితి అంటే చెప్పండి ఒకసారి. అంటే ఎందుకు పనికి రాకుండా పోయావు అంతే. నువ్వు నిన్ను సరి చేద్దామన్నా సరైన స్థితిలో నువ్వు లేవు. నిన్ను బాగు చేద్దామనుకున్నా బాగు చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఆయన బాధ చూడండి ఒకసారి, ఆయన ఆవేదన చూడండి ఒకసారి. ఈ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఇంకా రెఫరెన్స్లో చాలా ఉన్నాయండి. ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా మీకు చూపిస్తే ఇంకా ఈ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనసు పెట్టి ఈ హోషేయ గ్రంథాన్ని మనసు పెట్టి మీరు చదవండి. ఆయన బాధ, ఆయన ఆవేదన మాకు అంతా కనపడుతుంటుంది. ఎఫ్రాయిమా అని ఎన్నిసార్లు అంటాడు తెలుసా ఆయన. నెక్స్ట్ చదువునా, నెక్స్ట్ చదువు. అన్యులు అతని బలమును మృంగివేసినను, ఎంత బాధ కలుగుతూ మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. నువ్వు అన్యజనులతో కలిసిపోయావు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే నీ బలాన్ని మింగేశారు, నీ బలాన్ని తీసుకున్నారు. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. మన బలం ఏంటో తెలుసా? దావీదు గారు అంటాడు, నా బలము యెహోవాయే అంటాడు. నా బలము నా దేవుడే. దేవుడే మనకు బలముగా ఉండాల్సింది. దేవుణ్ణి మనలో నుంచి తీసేసుకునే పరిస్థితికి వచ్చేసాం మనం. మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల, మన ఉద్దేశాలు సరిగ్గా లేకపోవడం వల్ల మనం దేవుణ్ణి బలంగా కలిగి ఉండాల్సినటువంటి మన ఆలోచనలు బట్టి ఏం చేస్తున్నాం తెలుసా? మన బలాన్ని తీసేసుకుంటున్నాం. నీ బలాన్ని ఇచ్చేసావు. నీ బలమైనటువంటి దేవుణ్ణి వదులుకున్నావు నువ్వు అంటున్నాడు అక్కడ. వదులుకున్నావు నువ్వు. ఇంకా ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో. 11 ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె వెళ్ళబడిపోయి, బుద్ధి లేకుండా వెళ్ళిపోడంటాడు. పిరుకోడైపోడంట. నిజంగా చెప్తున్నాను చూడండి ఒకసారి. దేవునిలో ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడండి. చాలా ధైర్యంగా ఉంటాడు దేవునిలో ఉండాల్సినాడు. దేవునిలో ఉండేవాడుకు ఉండే ధైర్యం అసలు సాధారణమైనటువంటి విషయం కాదండి. ఈ దేవునిలో ఉండేవాడికి ఎంత ధైర్యం ఏంటి, ఆశ్చర్యం కలుగుతుంటుంది ఒకసారి. మీలో చాలామందికి తెలుసు, జోగర్ అని ఒక ఆయన ఉంటాడు.
సువార్త ప్రకటించుకుంటూ వెళ్తాడు. ఇదిగోండి బోర్డు ఒకటి తగిలించుకుని సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన కొవ్వూరులో కలిసినప్పుడు, చిన్న మాట చెప్తాను చూడండి ఒకసారి. కొవ్వూరులో కలిసినప్పుడు, ఏమంటే ఇంతకుముందు మీరు వేరే చోట ఉన్నారు కదా, అక్కడి నుంచి ఎందుకు వచ్చేసారండి అంటే, అక్కడ ఖాళీ చేసేమన్నారండి అన్నాడు. సరే అండి రండి, మీకు ఏదైనా భోజనం ఇప్పిస్తానండి. భోజనం లేకుండా ఏమీ లేకుండా అలా ఉంటారు కదా మీరు ఇప్పుడు కూడా. సువార్త 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 అంటూ 24 గంటల సువార్త గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. రండి ఒకసారి మీకు భోజనం పెడతాను రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి, భోజనం గురించి పట్టించుకోకుండా తిరుగుతుంటాడని ఆయన తీసుకెళ్ళి భోజనం పెడుతుంటే, ఆ టైంలో ఆయనతో ఒక మాట అన్నాను నేను, మరి అక్కడి నుంచి వచ్చేసారు కదా, ఇక్కడ వంట చేసుకుంటున్నారా అన్నాడు. లేదు బ్రదర్, వంట చేసుకుంటా మానేశాను బ్రదర్ అన్నాడు. అదేంటండి అంటే, అక్కడ ఖాళీ చేసే టైంలో నా సామాన్లన్నీ నేను తెచ్చుకుంటుంటే, ఇగో ఈ గ్యాస్ పొయ్యి మాది అని చెప్పేసి అన్నాడు అక్కడ ఒక అతను. గ్యాస్ పొయ్యి నాది అంటే మరి నేను ఎలా వంట చేసుకోవాలంటే, నువ్వేం చేసుకుంటా నాకు తెలియదు, గ్యాస్ పొయ్యి నాది, గ్యాస్ బండ కొండలు అన్నీ నీయే అన్నారండి. గ్యాస్ పొయ్యి వద్దంటారనేసి గ్యాస్ బండ కూడా అక్కడ వదిలేసి, మొత్తం వదిలేసి నాకు అసలు ఏం వద్దనుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసి, ప్రభువా జీవితంలో చచ్చే వరకు నేను వంట చేసుకుని అనుకున్నాడు. అంతే, చచ్చే వరకు నేను వంట చేసుకుని. ఎందుకంటే నన్ను వద్దన్నారు వాళ్ళు, నాకు ఇంక ఇష్టం లేదు, ఇంకా నేను ఇంకా సువార్త అంటూ తిరుగుతాను, నాకు భోజనం కావాలితే నువ్వు పెడతావు, నువ్వు పెట్టకపోతే మానే, అంతే. ఆయన మీద ఆధారపడి ఇంకా వంట కూడా చేసుకోకుండా ఆ రోజు నుంచి తిరుగుతున్నాడండి. మన ఒక రోజు ఎలా వెళ్తున్నాడంటే, ట్యాబ్లెట్లు తీసుకురమ్మని చెప్పారండి నాకు రోజు. ఆయనకి జ్వరం అంట అని ఒక సహోదరుడు చెప్పి ఆయనకి ట్యాబ్లెట్లు తీసుకెళ్ళండి అంటే, ఆయన ట్యాబ్లెట్లు తీసుకెళ్తే మొత్తం దుప్పడు మొత్తం ఒళ్ళంతా కప్పేసుకున్నాడు, కళ్ళోటి కనపడేలా మొత్తం కప్పేసుకున్నాడు. భయంకరమైన చలి జ్వరం అంట. ఆ చలి జ్వరంలో కూడా ఆ కళ్ళు ఒకటి కనపడుతుంటే, ఆ కళ్ళుతో కనపడుతుంటే ఈ చేతులు బయటెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి పత్రికలు పంచిపెట్టేస్తున్నాడు. ఏంటండి అంటే, ఎలాగో రోగం అనేది ఎప్పుడు వస్తానంటండి, వీటి గురించి పట్టించుకుంటే సువార్త ఆగిపోద్దండి అంటే, వీటి గురించి పట్టించుకుంటే సువార్త పట్టించుకు కుదరదండి, నా పని సువార్త, ఇంకేం లేదు బ్రదర్ అన్నాడు. సరే అండి, అయితే ఇంత చలితో ఇంత ఇబ్బందితో ఉన్నారు కదా, రండి టిఫిన్ పెట్టేస్తామని చెప్పి టిఫిన్కి తీసుకెళ్తే, ఆయన వైపుకి బోర్డు తగిలించుకుని ఉంటాడు, వాక్యూమ్ బోర్డు. సరే అండి, ఒక పక్కన చలి జ్వరంతో ఉన్నాడు, ఇంకో పక్కనే మా బోర్డు బరువుగా ఉంది కదా, ఒక్కసారి ఆ బోర్డు తీసి పక్కన పెట్టండి, టిఫిన్ పెడతామండి అంటే, ఈ బోర్డు తీయమనే బదులు నాకు గుండు తీసేయమని చెప్పండి అని అడిగాడు. నేను చచ్చిపోతాను కానీ ఈ బోర్డు మాత్రం నేను తీయనని అన్నాడు. ఏమైనా పర్లేదండి, ఏం జరిగినా పర్లేదు. దేవుడి పట్ల ఎంత ప్రేమ ఏంటయ్యా అనిపించిందండి నిజంగా. దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉందంటే, ఏమంటే ఎప్పుడు కూడా మీరు బాగా అర్థం చేసుకోండి, దేవునిలో ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడండి, ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటాడు. దేని గురించి భయపడ్డండి, దేని గురించి సంశయించడు, దేని గురించి లోబడడు, దేవుని గురించి ఆలోచించడు. నాకు దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యంతో ఉంటాడు అంతే. కానీ ఒక్కసారి దేవునికి దూరం అవుతున్నప్పుడు మనకు భయాలు స్టార్ట్ అవుతుంటాయి, మనసులో భయాలు స్టార్ట్ అవుతుంటాయి. అమ్మో ఈ పరిస్థితి ఏంటి, అమ్మో ఆ పరిస్థితి ఏంటి, అమ్మో ఇది ఎలా చేయగలుగుతాను, అమ్మో అది ఎలా చేయగలుగుతాను. దేవుని నుండి దూరం అయినప్పుడు భయాలు స్టార్ట్ అవుతాయి, పిరుకుళమైపోతుంటాం, భయపడిపోతుంటాం, ప్రతి దానికి భయపడిపోతుంటాం, చిన్న చిన్నట్లు కూడా భయపడిపోతుంటాం. అదే దేవుని మీద ఆధారపడినాడు ఎంత ధైర్యంగా ఉంటాడు తెలుసా. రాత్రి మెసేజ్ చెప్పాడు కదా చిన్న బాబు, ఆ బాబు వయసు ఎంతో తెలుసండి, 5వ తరగతి చదువుతున్నాడంట. 5వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాబు మైక్ కట్టుకుని సువార్త ప్రకటిస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది చెప్పండి ఒకసారి. ఆ అబ్బాయి నిడదోళ్ళు సంతలో కూర్చొని విషయం చెప్తాను చూడండి. స్కూల్కి వెళ్తాడండి, స్కూల్కి వెళ్ళి వాడు ఒక్కరోజు సెలవు వచ్చిందంటే మెగామైక్ కూడా తీసుకుని ఆ చిన్నదాన్ని పట్టుకుని సంతలోకి వెళ్ళి ఆ సంతలో మెగామైక్ కట్టుకుని ఆ మైక్ కట్టుకుని వాకింగ్ చెప్పేసుకుంటాడు అంతే. ఒకవేళ వస్తే వాళ్ళ నాన్నగారు తోడు వస్తారంటే, వాళ్ళ నాన్నగారు కూడా రాకపోతే మైక్ అక్కడ పెట్టుకుని వాకింగ్ చెప్పుకుంటూ ఉంటాడు అంతే. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటండి ఆ చిన్న వయసులో ఆ డెడికేషన్ ఏంటి, ఆ చిన్న వయసులో ఆలోచన ఏంటంటే, దేవుని మాటను గొప్పగా ప్రకటించాలన్న తాపత్రయం తప్ప ఇంకేం లేదండి అంతే. దేవుని మాటను గొప్పగా ప్రకటించాలి, దేవుని ఆలోచనలు గొప్పగా తీసుకెళ్ళాలి. ఆయన బాధ ఎలా ఉందో తెలుసా, ఒకసారి చూద్దాం. ఆయన బాధ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అక్కడే హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలోనే 12వ వచనం గమనించి చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి. ఇదిగో మీకు ఏం ఫలించాలో తెలుసా, నీతి ఫలించాలి. ఆ నీతి ఫలించేలా మీరు విత్తనాలు వేయండి. ప్రేమయను కోత మీరు కోయండి. ఇదిగో నీతిని ఫలించేలా విత్తనాలు వేయండి. ఆ తర్వాత ప్రేమని కోత కోయండి. మీలో ప్రేమ అనేది కోత ఉండాలి ఇప్పుడు కూడా. ఆ ప్రేమ అనే కోతను కోయండి. తర్వాత
యెహోవాను వెతుకుటకు యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. మర్చిపోకండి విషయం. దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. ఇప్పటికే ఆరోగ్యం క్షీణించిపోతుంది, శరీరం క్షీణించిపోతుంది, మొత్తం రోజు రోజుకి అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయి మన జీవితంలో. ఇలాంటి సమయంలో దేవుణ్ణి వెతకడానికి ఇదే సరైన సమయం. ఇంకా లేట్ చేసుకున్నామనుకో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని ఒకసారి. ఇంకా లేట్ చేసుకున్నామంటే దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. నెక్స్ట్, గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించాలనుకుంటున్నాడంట. ఆయన నీతి అనే వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడంట. ఆయన ప్రత్యక్షమై నీతి అనే వర్షాన్ని మీ మీద కురిపించాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? చదవండి నన్ను. ఏం చేయాలంట? ఇది వరకు ఎన్నడును దొన్నని బీడు భూములను, అదండి మన పట్ల ఆయనకు ఉన్నటువంటి తాపత్రయం ఏంటంటే నీతి అనే వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడు మన మీద. వర్షం. అమ్మో వీళ్ళు ఎంత నీతిమంతులు తెలిసింది, ఎంత నీతిమంతులు తెలిసి అనేక మంది చేత చెప్పించేలాగా ఒక వర్షంలా కురిపెత్తాడంట. ఇతను అంత నీతిమంతులు లేడు, ఈమె అంత నీతిమంతురాలు లేదని. ఆ వర్షాన్ని మన మీద కురిపించాలంటే మనం ఏం చేయాలంటే దున్నని బీడు భూములను దున్నండి. వాక్యం అందనటువంటి వారికి సువార్త ప్రకటించండి. వాక్యం అందని వారికి సువార్త ప్రకటించండి. వాక్యం అందని వారికి సువార్త ప్రకటించండి. ఇదే సువార్త కోసం జీవితాలు త్యాగం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ఒకసారి. ఇదే సువార్త కోసం కుటుంబాలను త్యాగం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ఒకసారి. వాళ్ళ తాపత్రయం ఏంటయ్యా, వాళ్ళ ఆలోచన ఏంటయ్యా అంటే నేను సువార్తను గొప్పగా చూపించాలి. ఎందుకంటే భూమి మీద నేను ఎందుకే పుట్టాను, అంతే. ఎందుకు పుట్టలేదు నేను అసలు. నేను పుట్టిందే భూమి మీద దీనికోసం, నేను పుట్టిందే దీనికోసం. అందుకే సింహాల బోన్లోకి వెళ్ళినా ఆ నీతిని వదలకుండా బ్రతికారండి. అగ్ని గంధకాల మధ్యలోకి వెళ్ళినా నీతిని వదలకుండా బ్రతికారండి. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా నీతిని వదలకుండా బ్రతికారండి. ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా నీతి 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 అని బ్రతికి ఆ నీతిమంతులుగా నీ భూమి మీద చెల్లిపోయారు. వాళ్ళ జీవితాలు ధన్యకరం కదండి. అసలు వాళ్ళ జీవితం ధన్యకరం కదా. మన ఆయుష్ వస్తున్నది కాదండి, వెళ్ళిపోతున్న పరిస్థితి. మన ఆరోగ్యం వస్తుంది కాదండి, వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. జీవితం వస్తుంది కాదు, ముగిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సువార్త పక్షాన నిలబడాల్సినటువంటి మనం ఎఫ్రాయిములాగా పిరికి గుండోళమైపోయామండి. మనం పిరికి వాళ్ళమైపోయాం. ఎఫ్రాయిములాగా కొన్ని సందర్భాల్లో బుద్ధి లేని వాళ్ళుగా మారిపోతున్నామేమో. ఎఫ్రాయిములాగా కొన్ని సందర్భాల్లో ఎవరును త్రిప్పిని అప్పంలాగా అయిపోతున్నామేమో కొన్ని సందర్భాల్లో. ఆలోచించండి ఒకసారి. ఈ సువార్త భారం అందిన వాళ్ళు వదలరండి అసలు. సువార్త 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 అంటూ తిరుగుతూనే ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఆయన చూసి, ఈ పిచ్చోళ్ళలాగా ఎందుకు ఇలాగ అయిపోతున్నారా అని. పిచ్చోళ్ళలాగా ఎందుకు ఇలా అయిపోతున్నారు ఆయన పిచ్చితనం ఏంటో అర్థం కాదండి అసలు. పిచ్చితనం ఏంటో అర్థం కాదు. సువార్త 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 అని పట్టుకుని తిరుగుతున్నా, బోర్డులు పట్టుకుని తిరుగుతున్నా, ఎంతమంది తిడతాకు చూసినా, కొడతాకు చూసినా దేవుని పక్షాన నిలబడితే మన జీవితాలు ఎంత బాగుంటాయో తెలుసా? అర్థమవుతుందో మీకు? అర్థం కావట్లేదు కానీ దేవుని పక్షాన నిలబడితే మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఒకరోజు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న టైంలో ఎవరో ఆయన ప్రశ్న అడిగినట్టున్నారో, దానికి సమాధానంగా ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, లేదంటే దానికంటే ముందు ఇక్కడే చదువుతాం ఒకసారి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుకుని మరలా అక్కడికి వెళ్ళిపోతాం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక్కసారి మాట ఉంది చూడండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే. ఆయన బాధ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని నడక నేర్పించాడంటండి. అలాంటి తోడు చెడిపోతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఏంటో ఈ హోషేయ గ్రంథం చదువుతుంటే నిజంగా అనిపిస్తుందండి. ఒక తండ్రి కొడుకుల బంధం ఎలా ఉంటుందో, ఆ బంధం విషయంలో కొడుకు చెడిపోతే తండ్రి ఎలా ఏడుస్తాడు అలా ఉంటుందండి హోషేయ గ్రంథం మొత్తం. హోషేయ గ్రంథం మొత్తం అలాగే ఉంటుంది. ఒక కొడుకు చెడిపోతే తండ్రి ఎలా ఏడుస్తాడు అలా ఉంటుంది. హోషేయ గారిని పిలుస్తూ ఉంటాడు దేవుడు. హోషేయా ఇలా రా అని పిలుస్తాడు అంతే. ఏంటి ప్రభువా? వెళ్ళు. వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని చూసి పెళ్లి చేసుకో. నువ్వు బాధలు పడు, నువ్వు కష్టాలు పడు, నువ్వు ఇబ్బందులు పడు, నువ్వు సమస్యలు అనుభవించు. ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి? ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమంటావు ఏంటి ప్రభువా? ఒక వ్యభిచారం చేయించిన స్త్రీలు
ఆమెతో పెళ్లి చేసుకోవడమే కాదు, పిల్లల్ని కూడా కను. సరే ప్రభు అని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళతో సంతోషంగా జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అందరికీ తెలుసు ఆమె వ్యభిచారం చేస్తుందని, అందరికీ తెలుసు ఆమె వ్యభిచారంలో ఉందని అందరికీ తెలిసినా, వ్యభిచారం చేస్తుందని అందరికీ తెలిసినా, అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు. ఆమెను ప్రేమించాలి నువ్వు. ఏదో వ్యభిచారం చేస్తుంది కదా అని ఆలోచన నీకు ఉండకూడదు. హృదయపూర్వకంగా ప్రేమించాలి నువ్వు. ఎఫ్రాయిముతో మాట్లాడతాడు, హృదయపూర్వకంగా ప్రేమించాలి. నిజంగా అలాగే ప్రేమించాడండి, హృదయపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఏ కష్టం లేకుండా కావలసిన అన్నీ తీసుకొచ్చి పెట్టాడండి. ఆమెకు అసలు ఏ ఇబ్బంది లేకుండా, ఆమె పేరు గోమేరు అనే స్త్రీని వివాహం చేసుకుని ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు. అసలు ఆ గోమేరు అనే పదానికి అర్థమేంటి చెప్పండి ఒకసారి? లోపము గలది. ఆమెలో అన్ని లోపాలను మనసులో పెట్టుకుని, అన్ని లోపాలని గుండెల్లో పెట్టుకుని, అన్ని లోపాలతో బ్రతుకుతున్నటువంటి ఆమె దగ్గరికి హోషేయ గారిని పంపించి, హోషేయ నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఆ లోపం కలిగినటువంటి స్త్రీని పెళ్లి చేసుకో. హోషేయ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? రక్షణ, రక్షకుడు, రక్షించేవాడు అని అర్థం. ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా? లోపం గల స్త్రీని నువ్వు రక్షించాలి, లోపాల గల స్త్రీని నువ్వు రక్షించాలి. సరే ప్రభు అని ఏం మాట్లాడుకుండా వెళ్ళిపోయాడు. అందరూ కూడా ఆయన చూసి ఏమంటారు చెప్పండి ఒకసారి? ఒక యవ్వనస్తుడు ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఎంత అవమానం కలుగుతుంది చెప్పండి ఒకసారి? ఒక యవ్వనస్తుడు ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే ఎంత అవమానం కలుగుతుంది? అసలు ఈ అవమానాలు అన్నీ పక్కన పెట్టాడు. నా దేవుడు కోరుకున్నాడు, నేను చెయ్యాలనుకున్నాడు, అంతే చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు, 3 పిల్లల్ని కన్నాడు. అమ్మాయ అనుకుని సంతోషంగా జీవితాన్ని కొనసాగుతున్నాడు. ఇంటికాడ పెట్టుకున్నాడు, పిల్లల్ని చూసుకో, నీకు కావాల్సిన అన్నీ తెచ్చి పెడతానన్నాడు. అన్నీ తెచ్చి పెడుతున్నాడు. ఒకరోజు అవి తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ భార్య కనపడతలేదు. పిల్లలు మాత్రమే కనపడుతున్నారు. ఏంటి ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ అలా వెళ్ళేసరికి తనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నాకు నీ దగ్గర సంతోషం లేదని వదిలేసింది. నా దగ్గర సంతోషం లేదు. మరి ఎక్కడ సంతోషం ఉంది? నాకు వ్యభిచారంలోనే సంతోషం ఉంది. నీ దగ్గర సంతోషం లేదు. ఆ పిల్లల్ని నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదని చెప్పి నేను వ్యభిచారం చేయడానికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఇదిగో వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయింది. ఒక పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఈయన. ఏంటి ప్రభువా, ప్రేమించి పెళ్లి చేసుకోమన్నా, ఒక వ్యభిచారపు స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకోమన్నా, నీ మాట ప్రకారంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈరోజు చూడు ఏం చేస్తుందో. మళ్ళీ నన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందయ్యా. నా పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి, నువ్వు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు అండి. హోషేయ, నీ బాధ చాలా గొప్పది కదా, నువ్వెంత బాధపడుతున్నావు, ఇంతకు మించిన బాధ నేను అనుభవిస్తున్నాను. ఇంతకు మించిన బాధ ఏంటి? ఆ బాధ అయ్యా అంటే, నా పిల్లలు ఇలాగే వ్యభిచారం చేసి చెడిపోతున్నారు. అలాంటి వాళ్ళని నేను రక్షించుకుని తీసుకొస్తే, ఇందాక చెప్పాడు కదా, ఎఫ్రాయిము కూడా వ్యభిచారం చేయడం స్టార్ట్ చేశాడంట. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను రక్షించుకుని వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకుని, వాళ్ళకి కావలసిన అన్ని ఇచ్చి, వాళ్ళకి ఒక గౌరవాన్నిచ్చి, సమాజంలో ఒక విలువనిచ్చి, అదిగో ఆ తప్పుడు పనులు చేయకుండా కావలసిన అన్ని సమకూర్చి తెచ్చి పెడితే మరలా పాపం వైపుకి వెళ్తున్నారు. నేను ఎంత ఏడుస్తున్నాను నీకేం తెలుసు? నీకు తెలుసు? ఆ రోజు అక్కడ కూర్చుని సేవకుడు దేవుని బాధను అర్థం చేసుకున్నాడండి. ఎంత బాధ ఉందయ్యా నీకు అని. అర్థం కాదు. ఎంత బాధ ఉందయ్యా నీకు. దేవుడు బాధను అర్థం చేసుకునే హృదయాలు రావాలండి మనకి. దేవుడు బాధను అర్థం చేసుకుని ఎంత బాధపడుతున్నాడో నా దేవుడు అనుకున్నాడు. మరలా సెంటర్లోకి వెళ్ళాడు, మరలా సంతలోకి వెళ్ళేసరికి పరిస్థితి ఏంటో తెలుసా? అప్పటికి ఆమె వ్యభిచారం చేసి ఏమైపోయిందంటే, ఆమె శరీరం క్షీణించిపోయింది. ఆ రోజు ఆమెను తీసుకెళ్ళినాడు ఏం చేయడు తెలుసా? ఆమెను తీసుకుని వచ్చి సంతలు అమ్మేసాడేవాడిని. ఇదిగో ఈమెను అమ్మేస్తున్నాను, ఎవడైనా కావాల్సి కొనుక్కోండి అన్నాడు అంతే. అందరూ కూడా వచ్చి కొన్ని రూపాయలు ఇచ్చి కొనుక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమెని. ఆమె అడుగుతుంది, నిన్నే నమ్ముకుని నా భర్తను వదిలేసుకుని వచ్చాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నీతో నాకు పని లేదు, నువ్వు నీ భర్తను మోసం చేస్తావు, నేను నిన్ను మోసం చేస్తున్నాను, సంతలో తీసుకొచ్చి వచ్చి అమ్మేస్తున్నాడు అంతే. ఆ రోజు హోషేయ గారు కూడా సంతలోకి వెళ్ళి కొన్ని నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఇచ్చి మరలా తన భార్యను తనే కొనుక్కున్నాడండి. తనే కొనుక్కుని అంతకు మించినటువంటి ప్రేమతో ఆమెను ప్రేమించాడండి.
ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, నేను కూడా ఇలాగే ఉన్నాను అన్నాడు దేవుడు. నేను కూడా ఇలాగే ఉన్నాను. ఎన్నిసార్లు వాళ్ళు నన్ను మోసం చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేసినా నేను మరలా 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 వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను. వాళ్ళకి కావాలి నాకు, వాళ్ళకి కావాలి నాకు. ఆయన ప్రేమను పరిపూర్ణంగా హోషేయ గారి జీవితం ద్వారా దేవుడు చూపించాడు. నువ్వెంత బాధను అనుభవిస్తున్నావో, నువ్వెంత ప్రయాసపడుతున్నావు, నేను కూడా అంతకంటే ఎక్కువ ప్రయాసపడుతున్నాను నా పిల్లల విషయంలో. ఇదిగో ఎఫ్రాయిమును చూడు, ఒకసారి ఎఫ్రాయిమును చూడు. వ్యభిచారం చేస్తున్నాడు, ఎవ్వరు కూడా తిప్పివేయని అప్పంలాగా అయిపోడు, పిరుకోడు అయిపోడు, నన్ను బాధ పెడుతున్నాడు, నాకు బాధను గుర్తు చేస్తున్నాడు. నా బాధ, నా ఆవేదన, నా కష్టం, నా ఇబ్బంది మీకు అర్థం కావట్లేదని ఏడుస్తున్నాడు అండి దేవుడు. ఎఫ్రాయిం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నా పిల్లలకు వాక్యం చెప్పండి అయ్యా, దున్నని బీడు భూములు ఉన్నాయి, ఇక్కడ వాక్యం అందనటువంటి బీడు భూములుగా మారిపోయినటువంటి ఈ బీడు భూముల్లో వ్యవసాయం చేసి విత్తనం విత్తి నీతి అనే వర్షాన్ని కురిపిస్తాను, ఆ పంట పండుతుంది, ఆ పంట పండడం నేను చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడండి ఆయన. ఆయన బాధ మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఇదిగో సమాజం చెడిపోతుంది, చెడిపోతున్న సమాజంలో నా పిల్లలను రక్షించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. నాశనం అయిపోతున్నటువంటి సమాజంలో రక్షించే రక్షకుడు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన ఆలోచనలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. ఆయన బాధ మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఆయన బాధ మీకు అర్థమవుతే పరిస్థితులు మారిపోతాయండి, జీవితం మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఇది అర్థమైనటువంటి ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడు. సార్ చూద్దాం, చూడండి ఒకసారి ఏమని చెప్తున్నాడో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో వచనం చదువుకుని ముగించుకుందాం. 9వ అధ్యాయము 26వ వచనం కానీ చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెడతలేదండి. మీరు ఏమనుకుంటున్నారంటే, మీకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, పౌలు గారు అన్నిటిని వదులుకొని పరిగెడుతున్నాడంటే మామూలుగా మనకి ఏమనిపిస్తుందంటే అతనికి అసలు పని పాట లేదని అనుకుంటాం, అంతే. చాలా సందర్భాల్లో మనం అనుకుంటామండి, చాలా సందర్భాలు అనుకుంటాం. ఏంటి బోర్డులు పెట్టుకుని రోజు అలా తిరుగుతున్నాడు, అతనికి పని పాట లేదనుకుంటున్నాడు. ఏమంటే అంతమాట ప్రార్థనలు అంటే పనికి వెళ్ళకుండా ఏమి వెళ్ళకుండా అలా తిరుగుతున్నాడు, ఇతనికి పని పాట లేదనుకుంటారు, అంతే. అంతమాటు దేవుడు 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 అంటున్నారు, వాళ్ళకి పని పాట లేదనుకుంటారు, అంతే. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు ఈ మాటలు. పని పాట లేదని అంత మాట దేవుడు 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 అంటారు, పని పాట లేదని వీళ్ళకి అనుకుంటున్నారు. పౌలు గారిని కూడా రోజు అలాగే అనుకుంటారండి అందరూ కూడా. ఇతనికి పని పాట లేదని అంత మాట దేవుడు దేవుడు అంటే దేశాలు 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 తిరుగుతున్నాడు, అంతే. పని పాట లేదని నేను అనుకుంటున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నాకు పని పాట లేదని మీరు అనుకుంటున్నారేమో, నేను గురి చూడని వాని వల్లే పరిగెడతలేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం నేను పరిగెడుతున్నాను. కానీ మీకు అర్థం కావట్లేదు, అంతే. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు, కానీ నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం నేను పరిగెడుతున్నాను. ఏంటి ఆ గోల్ అంట? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడతలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో అంత మాట దెబ్బలు తింటున్నాడో, కొరడా దెబ్బలు తింటున్నాడో, రాళ్ళ దెబ్బలు తింటున్నాడో, ఇదిగో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందుకండి దేవుడు ఉన్నాడంటారా? ఉంటే కనపడుతున్నాడా? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే సహాయం చేస్తున్నాడా? రకరకాల ఆలోచనలతో మీరు ఉన్నారేమో. ఏమంటే గాల్లో ప్రయాసపడుతున్నాడు ఇతను గాల్లో ప్రయాసపడుతున్నాడు. అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని దానికోసం ప్రయాసపడుతున్నాడు నేను అనుకుంటున్నాను, అంతే. ఏమీ లేని దానికోసం, అక్కడ అసలు ఏమీ కనపడలేని దానికోసం, అలా దేవుడు సాయం చేస్తాడో లేదో తెలియని దానికోసం ఇదిగో గాలిలో ప్రయాసపడినట్టు ప్రయాసపడుతున్నాడు. గాలిలో ప్రయాసపడితే ఏముంటుంది? అసలు గాలిలో ప్రయాసపడితే ఏముంటుంది? ఏమీ లేని దానికోసం ప్రయాసపడుతున్నాడు పౌలు గారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను గాలిలో ప్రయాసపడతలేదు, గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడతలే, ఇదిగో గురంటూ లేకుండా నేను ప్రయాసపడతలేదు. మరి ఎలా ప్రయాసపడుతున్నావు అయ్యా నువ్వు అని అంటాడు, చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరాన్ని నల్లగొట్టి లోపరుచుకుంటున్నాడంటే చూడండి ఒకసారి. ఇదిగో నేను ఇతరులకు ప్రకటించాలి. ప్రకటిస్తున్నాడు మహానుభావుడు, ప్రకటిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఎంత భయంకరంగా సువార్త ప్రకటిస్తుంటే అంత భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, దెబ్బలు కొడుతున్నారు. ఇదిగో కొరడాలతో కొట్టించుకున్నాడు. ఇదిగో భయంకరమైన రాళ్ల దెబ్బల చేత కొట్టించుకున్నాడు.
కొరడా దెబ్బలు కొడుతున్నారు, రాళ్ల దెబ్బలు కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, అవమానాలు పరుస్తున్నారు, నిందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుంది, తిండి దొరకట్లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. సువార్త 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 అలా తిరుగుతూనే ఉన్నాడు అంతే. ఇదిగో భూమి మీద ఈ పనులన్నీ చేస్తున్నాడని, బయట ఉంటే ఈ పనులన్నీ చేస్తున్నాడని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే నిజంగా అనిపించిందండి. జైల్లో పడేస్తుంటే అదిగో భయంకరంగా ఒక చీకటి గదిలో పడేసి, కాళ్ళకి గట్టిగా కట్టేసి, చేతుల్ని గట్టిగా కట్టేసి, ఆ చీకటి గదిలో భయంకరంగా కొట్టేసి మూల పడితే, ఇప్పుడు సువార్త చేయడానికి ఏమీ లేదు కదయ్యా, ఎవరికి చెప్తున్న మనుషులు ఎవరు కనపడతలేదు, నాకు సువార్త చేసుకోవడానికి అవకాశం కూడా లేదు, మరి ఏం చేయమంటారో అని ఆలోచించకుండా, ఇదిగో దూరం నుంచైనా ఎవరో ఒకరు వింటారేమని జైల్లో కూర్చుని పాటలు పాడుకుంటున్నాడంటే ఒక్కడే, జైల్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఒక్కడే, జైల్లో కూర్చుని పాటలు పాడుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇవన్నీ చేసుకుంటుంటే బయట ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకు విని మారిపోయారండి. ఎంత గొప్పోడండి నిజంగా పౌలు గారు, ఎంత గొప్పోడు చూడండి సార్. మన ఎదురుగున్న ఉన్న వాళ్ళకి మార్చడానికి, వాక్యం చెప్పడానికి మనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది లేకపోయినా, ఎవరు వింటున్నారో తెలియకపోయినా వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, ఆ తాపత్రయం చూడండి ఒకసారి. ఒక అధికారి ముందు నిలబెట్టిన అదే మాటలో, ఒక రాజు ముందు నిలబెట్టిన అదే మాటలు చూడండి ఒకసారి. ఒక రాజు ముందు నిలబెట్టి వాక్యం చెప్తున్నాడు, అదే మాటలు చెప్తున్నాడు, దేనికి భయపడతలేదండి. ఎఫ్రాయిం అయితే బుద్ధి లేని పిరికి గుండోడైపోయాడు. ఎందుకయ్యా అంటే గుండెల్లో దేవుణ్ణి పెట్టుకోలేదండి. గుండెల్లో దేవుడు లేనప్పుడు వచ్చే పరిస్థితులు ఏంటయ్యా అంటే పిరుకోళ్ళం అయిపోతాం మనం తెలియకుండానే. అన్నిటికీ భయపడిపోతుంటాం. చిన్న సమస్య వచ్చేస్తే భయపడిపోతుంటాం, చిన్న కష్టం వచ్చేస్తే భయపడిపోతుంటాం, ఒక పిరుకోళ్ళ మారిపోతాం. దేవుడు హృదయంలో లేకపోతే, అదే హృదయంలో ఉంటే, నిజంగా ఆ రోజు జోగారిని చూసినప్పుడు అనేది అనిపించిందండి. బాడీ టెంపరేచర్ భయంకరంగా ఉందండి ఆయనకి. ఒళ్ళంతా కప్పేస్తారు, మొత్తం కళ్ళు మాత్రమే కనపడుతుంది, ఇంకేం కనపడతలేదు. అలా కప్పేసి పైన బోర్డు తగిలించుకుని సువార్తకి వెళ్ళిపోతున్నాడు. నడవలేని పరిస్థితుల్లో కూడా సువార్తకి వెళ్ళిపోతున్నాడు. సరే ట్యాబ్లెట్ వేసి హోటల్లో కూర్చోబెడితే, ఆ హోటల్లో కూర్చున్న వాళ్ళకి ఆ బోర్డు ఇలాగెలా చూపెడుతున్నాడు. హోటల్లో కూర్చున్నాడు. ఏంటయ్యా అంటే సువార్త అయ్యా, సువార్త, నా పనే సువార్త, నేను సువార్త ప్రకటించకపోతే బతకలేనన్నాడు. నేను సువార్త ప్రకటించకపోతే నా వల్ల కాదండి, నా పని అది, నా బాధ్యత అది. ఈ భూమి మీదకి వచ్చింది మనం దేవుని కోసం బ్రతకడానికి. అన్నీ మానేసి మీరు కూడా మనం కూడా అలా తిరుగుదామని నా ఉద్దేశం కాదండి. కనీసం వాళ్ళకి అంత డెడికేషన్ ఉన్నప్పుడు మనకి కనీసం కొంచెమైనా ఉండాలి కదా, అది ఆలోచించేది. వాళ్ళకి అన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మనకు కొన్ని ఆలోచనలైనా ఉండాలి కదా. వాళ్ళు అంత త్యాగాలు చేసుకుంటున్నప్పుడు మనకు కొంచెమైనా త్యాగం చేయగలగాలి దేవుని కోసం. దేవుని గురించి బ్రతకడంలో ఉండే సంతోషం ఇంకెక్కడ లేదండి అసలు. దేవుని కొరకు ఉన్నతంగా ఉండే సంతోషం ఇంకెక్కడ లేదండి అసలు, ఎక్కడ లేదు అసలు. నువ్వు లోకంలో సంతోషం ఉందనుకు నువ్వు వెతికి ప్రయత్నం చేస్తే లోకంలో సంతోషం లేదు, దేవునిలో మాత్రమే సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ జీవితాలకు చాలా బాగుంటాయండి. అలా సంతోషాన్ని అర్థం చేసుకోవచ్చు. మన జీవితాలు అలా ఉండాలని హృదయపూర్వకం కోరుకుంటూ, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అలా ఉండాలని హృదయపూర్వకం కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు మా ప్రియ పరలోక ముందున మా కన్న తండ్రి, గనుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పిల్లలమైనటువంటి మేము తండ్రి కొన్ని అమూల్యమైనటువంటి విషయాల గురించి దేవా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఒక ఎఫ్రాయిం గారి జీవితాన్ని మా కళ్ళ ముందుంచి, ఆ ఎఫ్రాయిం పట్ల మీకున్నటువంటి ప్రేమను తండ్రి మా ముందుంచారు తండ్రి. ఆయన చెడిపోతే ఎంత బాధపడుతున్నారంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రభా, మా గురించి కూడా మీరు ఎంతే బాధపడతారు కదా అని, మా గురించి కూడా మీకు ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా అని. తండ్రి, మీ ఆలోచనలు గొప్పవి, మీ ఉద్దేశాలు గొప్పవి, కానీ వాటిని అర్థం చేసుకునే పరిస్థితులు మా జీవితంలో చాలా తక్కువ కనపడుతున్నాయి ప్రభా. సహాయాన్ని దయచేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలందరూ తోడు కాపుదల దయచేయండి. అన్ని విషయాలందరూ మీరే మేలు చేయమని మీ పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభువా, విత్తబడినటువంటి మాటలు వ్యర్థం కాకుండా ఫలభరితంగా ఉండేలాగా మీరు సహాయాన్ని దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ కొరకు ఇంకా ఎన్నో ఆలోచనలతో ఉన్నాం ప్రభువా, ఎన్నో ఉద్దేశాలతో ఉన్నాం ప్రభువా.
మీ సువార్త పరిచర్యని ఎంతో భారంగా తండ్రి ముందు కొనసాగించాలని ఆశపడుతున్నాం ప్రభా. సహాయాన్ని దయచేయండి తండ్రి. కన్నీళ్లతో విత్తగలిగే హృదయాలు మాకు దయచేయండి ప్రభా. మీ పాదాల చెంత తండ్రి మేము కన్నీళ్లతో విత్తాలి ప్రభా. మేము కన్నీళ్లతో విత్తితేనే తండ్రి అయ్యా పంట నీతి అనే వర్షంలో అలా కురిసి పంట పండుతుంది ప్రభా. ఈ భూమి మీద మేము బ్రతుకుతున్నంతకాలం కూడా తండ్రి కన్నీటితో విత్తుతూ మమ్మల్ని మేము గొప్ప చేసుకోకుండా, మమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్ళకోకుండా, కేవలం మిమ్మల్ని మాత్రమే మహిమపరుస్తూ మిమ్మల్ని మాత్రం ముందు పెట్టగలిగే హృదయాలు మా జీవితాలు అనుగ్రహించమని కృపతో జ్ఞాపకం చేసుకోమని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పైన దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైనటువంటి నామం పేరిట ఈ ప్రార్థన మనలను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.